ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు, ఈ ఫ్లవర్ షో యొక్క టైమింగ్స్ ఏంటి అని డీటెయిల్గా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇలాంటి ఫ్లవర్ షోని ఫ్లవర్స్తో సూపర్గా అలంకరించి ఎంట్రన్స్లో ఫ్లవర్స్తో ఫ్లవర్ షో అనే బోర్డ్ని సూపర్గా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడేముంది, లోపల తిరగడానికి చాలా ప్లేస్ ఉంది. వెయిట్ చేయకుండా షూలేస్ గట్టిగా కట్టేసి లేట్ చేయకుండా ఫోన్ మెమరీ స్పేస్ ఫ్రీ చేసేయండి. మరి ఇక్కడ ప్రతి ఫ్లవర్ స్పాట్ ఒక అందమైన రైమ్. నువ్వు ఇక్కడ ఫోటో దిగి డీపీ పెట్టుకోకపోతే అదొక పెద్ద క్రైమ్. జనరల్ గా ఊరి చివర మనం చూసే రాక్ మౌంటైన్, పార్క్ ఎంట్రన్స్ లో రెగ్యులర్ గా కనిపించే వాటర్ ఫౌంటైన్ కామన్ అనుకోండి. కలర్ కాంబినేషన్ లో ఎన్ని ఫ్లవర్స్, అందులో అందంగా క్రియేట్ చేసిన ప్లాంట్ డాల్ఫిన్స్, ఆ పక్కనే సవ్వడి చేస్తున్న వాటర్ డాన్స్. ఈ మినీ వాటర్ పూల్ పక్కన కూల్ గా ఫోటో తీసుకోండి. మన జగ్గుగాడి ఫోన్ కాల్ ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు, వీడి పక్కన పెట్టేసి మనం పార్క్ చూసుకుందాం పదండి. ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మన ముఖాలకి మల్లెపూలు, గులాబీ పూలు తప్ప ఇంకేం తెలియదే అని కంగారు పడకండి. ఫ్లవర్స్ పక్కన వాటి నేమ్స్ తో, వాటి ప్రత్యేకతలు రాసి ఒక బోర్డు అయితే ఉంటుంది. ఇంకా ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మధ్యన క్యూఆర్ కోడ్ బోర్డు కూడా సెట్ చేశారు. మీ ఫోన్తో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ ఫ్లవర్స్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అసలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 lakhs ఫ్లవర్స్ని ఇంత అందంగా పార్క్లో ఒక్క ప్లేస్ కూడా వదలకుండా ఎలా సెట్ చేశారో. అండ్ మోర్ ఓవర్ అన్ని రియల్ ఫ్లవర్సే. ఇటు చూడండి, ఈ బటర్ఫ్లై ఆర్చ్ ఎంత బాగుందో. ఇది చూస్తుంటే నాకు ఒక సాంగ్ లిరిక్స్ గుర్తొస్తుంది. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. నిజంగా చాలా అతిశయంగా ఉంది చూస్తూ ఉంటే. చిన్నప్పుడు నేను చూసిన బటర్ ఫ్రీ పోకీమాన్ కూడా గుర్తొస్తుంది నాకు. హే, మా జగ్గుగాడు ఫోన్ పక్కన పెట్టి ఫోటోలు దిగడానికి అయితే వచ్చేసాడు. ఇంకా తగ్గేదేలా. వెనక చూడండి, ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన క్లాక్. రియల్ క్లాక్ అండి బాబు, టైం కూడా రియల్గా చూపిస్తుంది. పార్క్లో ఫ్లవర్ షో మొత్తానికి ఈ స్క్వేర్ ఆర్చ్ స్పెషల్ అట్రాక్షన్. పింక్, వైట్, వైలెట్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇంత అందమైన స్క్వేర్ ఆర్చ్లో నుంచి సింగిల్గా నడుచుకుంటూ వెళ్తే జాలీగా, పీస్ఫుల్గా వేరే లెవెల్లో ఉంటుంది. నా దరిద్రం వచ్చింది వీకెండ్లో, చుట్టూ జనాలు. నేనైతే ఆ ఫీల్ మిస్ అవుతున్నాను. పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అలా ఉంటుంది. సో మీరు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. నేను మిస్ అయిన ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేసి కుదిరితే కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇకపోతే ఎంట్రన్స్కి కొంచెం ముందుకు రాగానే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేటెడ్ కాఫీ కేటల్ని చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. ఆహా, ఇటు చూడంండి, రాజుల కాలం నాటి క్రేజీ కార్ని మిక్స్డ్ లీవ్స్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ కార్ని కరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. ఆ కర్వ్స్లో ఆ ఫ్లవర్ స్పాట్స్ని ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశారో. చెట్లను నరికేస్తున్నారు, అడవుల్ని తగలెట్టేస్తున్నారు అని నెత్తి నోరు బాదుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్లాన్తో ఇలాంటి బ్యూటిఫుల్ షోని కండక్ట్ చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. అరే పిల్లలు, డోంట్ మేక్ నాయిస్, సీ దిస్ టాటాయిస్. చలికాలంలో ఫ్యాన్ వేసుకొని రగ్గు కప్పేసుకున్నట్టు దీన్ని మొక్కలతో కప్పేసి తల మాత్రం బయటెట్టేశారు. భలే ఉందిరా బాబు, రౌండ్గా గుండు కొట్టినట్టు. అదేంటో ఎప్పుడు టాటాయిస్ని చూసినా చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన కుందేలు వర్సెస్ తాబేలు కదే గుర్తొస్తుంది నాకు. మా తాబేలు మామ సాఫ్ట్, వీళ్ళు పువ్వు పీకేద్దామంటే మెడలు ఇరిగిపోతాయి. సెక్యూరిటీ గార్డ్స్ చూస్తే పూలని కళ్ళతో మాత్రమే చూడండి, చేతులతో తాకండి, స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్. మరి ఇక్కడ చూడండి, టాయ్ ట్రైన్ని ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంజన్ని ఫ్లవర్స్తో, వాటి బోగీల్ని లీవ్స్తో చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. మరి చక్రాలను వదిలేశారు, అదేంటో. మీలో మీరు చేసిన ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎంతమందికి గుర్తుంది? నేనైతే నా 4th క్లాస్లో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేశాను. విండో సీట్ కోసం నేను మా సిస్టర్ తెగ కొట్టుకునే వాళ్ళం. మీరు చేసే ఉంటారు.
ఇకపోతే పార్క్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఈ లవ్ షేప్ ఆర్చ్. ఇటు చూడండి, ఈ లవ్ షేప్ ఆర్చ్ ఎంత అందంగా ఉందో. నువ్వు క్లవర్ అయితే, నీకు లవర్ ఉంటే లేట్ చేయకుండా ఈ లవ్ ఆర్చ్ ఫ్లవర్స్ మధ్యన ఒక సెల్ఫీ తీసుకో. సరదాగా వీటి మధ్యన 7 అడుగులు వేసి ఒక రీల్ తీసుకో. లైఫ్లో ఆ మాత్రం మెమొరీస్ ఉండాలి. మరి మామ తిరిగి అలసిపోయి ఆకలిస్తుంది, మరి తిండి సంగతి ఏంటంటావా? ఏం వరి అవ్వకండి, పార్క్లోనే క్యాంటీన్ అరేంజ్ చేశారు. సరదాగా ఓ రౌండ్ వేసుకొద్దాం రండి. తినడానికి ఐస్ క్రీమ్స్, తాగడానికి మిల్క్ షేక్స్, అలాగే కొంచెం పక్కకి వెళ్తే పక్క కౌంటర్లో మినీ టిఫిన్స్, మీల్స్, సమోసా, టీ అండ్ కాఫీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. నేను టీ అండ్ మా జగ్గుగాడు కాఫీ ప్రిఫర్ చేసాం. అండ్ ఇంకోటి, ఏం తిన్నా ఇక్కడే తినేసేయాలి, పార్క్లో అయితే అలౌ లేదు. చెప్పడం మర్చిపోయాను, పాప్కార్న్, బిస్కెట్స్, పక్క షాప్లో స్వీట్స్, పఫ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి బాబు. హ్యాపీగా తినేసేయండి. ఇకపోతే పార్క్లో బాంబూ స్టిక్స్తో క్రియేట్ చేసిన బ్రిడ్జ్, వాటి మీద కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్తే పక్కనే ఒక చిన్న కొలను, అందులో అందంగా ఆడుకుంటున్న బాతులు, హంసలు. చూడ్డానికి 2 కళ్ళు సరిపో, మీరే చూడండి. ఎవ్రీ వీకెండ్ పార్క్ ఆడిటోరియం హాల్లో ఒక కాన్సర్ట్ అయితే జరుగుతుంది. లైవ్ మ్యూజిక్ బ్యాండ్ షోతో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. పార్క్ తిరిగి అలసిపోతే కాసేపు ఇక్కడ కూర్చొని ఈ షో చూస్తూ ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇలాంటి అందమైన ప్లేసెస్, మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసేయచ్చు కదా ప్లీజ్.